మన గిద్దలూరు నియోజకవర్గం ఖమ్మం మండలం రాయపాడు గ్రామంలో పోలేరమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ రోజున అశేష జన సముదాయంతో వేలాదిగా ఈరోజు ఈ తల్లి కార్యక్రమానికి ఇచ్చేసి ఈ విగ్రహ ప్రదర్శన సందర్శించుకొని ఈ గుడిని అందరూ కూడా సందర్శించడం జరిగింది అమ్మవారిని. ఈ సందర్భంగా ఈ గ్రామ ప్రజలకు అలానే మండల ప్రజలకు నియోజకవర్గ స్థాయి కూడా పోలేరమ్మ అమ్మవారి కృప ఆశీర్వాదం ఆమె యొక్క అనుగ్రహం ఉండి రాబోయే రోజుల్లో మంచి సుపరిపాలనతో పంట పైర్లన్నీ కూడా కలకలలాడుతూ ప్రతి కుటుంబం కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో 2024 ఎలక్షన్లో ఈరోజు జరుగుతున్నటువంటి దారుణమైన అట్రప్లాప్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, ఆఖరికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో హెలికాప్టర్ దిగేదాని కోసం పర్మిషన్ కూడా ఇచ్చినటువంటి దుస్థితి అంటే ఈ రాష్ట్రం ఎటుపోతుంది, ఎటు తీసుకెళ్తున్నారు అనేది వైసీపీ నాయకులంతా కూడా ఒకసారి ఆలోచించాలి. ఇది ప్రజాస్వామ్యం, ఇది పుష్ప సినిమా కాదు. ఇది దుర్మార్గమైన దందాలు, నయం పరిపాలన, నయం విధానాలు మానుకొని ఈ ఎలక్షన్ జరిగేదాకైనా సరే అమ్మవారి దయతో మీరంతా ఒక పద్ధతైన విధానాలు ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనకి జనసేన టీడీపీ ఆధ్వర్యంలో జరగబోయేటువంటి ఉమ్మడి ఎలక్షన్ లో ప్రజలంతా కూడా మంచి పాలన కోసం జనసేన టీడీపీకి అందరూ ఓట్లేసి రాష్ట్రంలో పరిపాలన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారి యొక్క పరిపాలన కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు.